కూలీ పవర్ హౌస్ ఎలా ఉంది? ఫ్యూజ్ ఎగిరిపోయినాయి భయ్యా. చెప్పే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. స్టోరీ అంటే ఇప్పుడు నీకు ఒక గంట ఇచ్చి అరగంట ఇచ్చి నువ్వు ఇప్పుడు ఏదైనా ఒకటి రాయి అని అంటే ఏం రాస్తావు? నీకు తోచింది రాస్తావు. అలానే ఉంటుంది, తోచినట్టు ఉంటుంది అనమాట. రొట్ట రివెంజ్ స్టోరీనే అది, రొట్టగానే తీశారు. నాకు మూవీ ఇలా ఉండాలి అలా ఉండాలని ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. నాకు మూవీ చాలా బాగుంటుందేమో అనే యాంటిసిపేషన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కానీ, మ్యూజిక్ కానీ, ఆ స్టార్ క్యాస్ట్ అంతమంది ఉన్నారు, స్టార్ క్యాస్ట్ కానీ, అండ్ మన డైరెక్టర్ లోకి సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఇంకా బిగ్గెస్ట్ సెల్లింగ్ పాయింట్ ఈ మూవీకి తలైవర్ తర్వాత మనకి స్టార్ క్యాస్ట్ అనమాట. ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. మనం లైన్గా వద్దాం. ఫస్ట్ శోభిన్, మోస్ట్ ఇరిటేటింగ్ అనమాట. వీడు ఎప్పుడు చచ్చిపోతాడరా బాబు అని వెయిట్ చేస్తూ ఉన్నాను నేనైతే. ఎవరైనా చేయొచ్చు, ఓకే శోభిన్ డన్. దాని తర్వాత ఉపేంద్ర, ఎందుకున్నాడో తెలియదు, ఎవరైనా చేయొచ్చు, ఉంటాడు అంతే అలా, ఓకే. శృతి హాసన్ ఓ మంచి రోల్ పడింది, డబ్బింగ్ ఏదో మేనేజ్ చేసింది, ఓకే. సత్యరాజ్ అగైన్ ఉంటాను నేను, సత్యరాజ్ కాకుండా ఎవరైనా చేయొచ్చు, ఓకే. దాని తర్వాత కింగ్ నాగార్జున, ఇక్కడ తగిలింది భయ్యా. 7 times విన్నారు కథని, 7 times చెప్పించుకున్నారు. నా కింగ్ నాగార్జునే కావాలని లోకి ఇంటర్వ్యూస్లో కొన్ని స్లో మోషన్ షాట్లు, ఆ బ్లాక్ ఆ హెయిర్ షాట్లు కాకుండా ఇంకేం చూపెట్టావు? కింగ్ నాగార్జున తీసుకొని ఇంకేం చూపెట్టావు? సో యా, మోస్ట్ జనరిక్ బై, అసలు 1 tone అనమాట అంతే. ఇంకా తలైవర్ లాస్ట్ మూవీ జైలర్ వచ్చింది కదా, జైలర్ నాకు అసలు నచ్చదు, రొట్ట సినిమా. కానీ నెల్సన్ తలైవర్ని బాగా చూపెడతాడు ఈ మూవీలో. ఇంకా అర్థం చేసుకోండి, నెల్సన్ బాగా చూపెట్టాడు. లోకి సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. అమెరికన్ గురించి చెప్పడం మర్చిపోయాను. పొద్దున 9:30కి హౌస్ ఫుల్ అనమాట. నేనున్న థియేటర్లో స్టార్ట్ అయినప్పుడు ఆ టైటిల్ కార్డ్ పడ్డప్పుడు ఇంకా అరుపులు అదంతా అనమాట. అమెరికాన్ వచ్చేపటికి డెడ్, ఇంకా మమ్మల్ని పంపేయండి బయటికి, అయిపోయింది ఇంకా మేము డెడ్, మమ్మల్ని మా శవాల్ని బయటపడేయండి ప్లీజ్. అదే మొత్తం మౌనం పాటించామన్నమాట థియేటర్ అంతా. అమెరికాన్ వచ్చేపటికి అసలు చెప్పడానికి ఏం లేదు. అంటే మంచి మూవీ గురించి ఏమైనా చెప్పొచ్చు, చెత్త మూవీ గురించి కూడా ఏమైనా చెప్పొచ్చు. ఇది అటు ఇటు కాకుండా పడుంటుంది అనమాట. మధ్యలో మూమెంట్స్ ఉంటాయి, కొన్ని మంచి మూమెంట్స్ ఉంటాయి. బట్ చెత్త మూమెంట్స్ ఎంత చెత్తగా ఉంటాయి అంటే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇవే గుర్తుంటాయి అనమాట. ఈ చెత్త మూమెంట్సే గుర్తుంటాయి. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీరా ఏం తీసేసు. అలానే భయ్యా, నాకైతే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఇంకొకసారి లోకేష్ కనకరాజ్ మూవీకి వెళ్ళాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తాను నేనైతే. యా కూలీ